సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ కూడా నా నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అని అంటే గనక, దేవుడి పట్ల నమ్మకం ఉంచినట్లయితే ఎలాంటి పరిస్థితుల్లో కూడాను నీకు నమ్మకాన్ని, ధైర్యాన్ని పోగొట్టనివ్వరు భగవంతుడు. అదేవిధంగా ఈ సాయి మాట నువ్వు విన్నప్పుడు, ఈ సాయిని నమ్మినప్పుడు నీ ధైర్యాన్ని మరింత రెట్టింపు చేస్తారు. తోటి వారిలో ఉన్న మంచిని మాత్రమే చూడు, వారిలో ఉన్న చెడు లక్షణాలను అస్సలు పట్టించుకోవద్దు. నీకు మంచిగా ఉన్నామా, నీ మనసుకి మంచిగా ఉన్నామా లేదా అనేది మాత్రమే నువ్వు గమనించుకో. మనసు నిన్ను పరీక్షించుకుంటూ, సమీక్షించుకుంటూ సన్మార్గంలో సాగిపోవాలి తప్పితే ఇతరుల మీద నిందలు వేయటం ఇవన్నీ నువ్వు అసలు చేయకూడదు. భగవంతుణ్ణి నువ్వు అసలు పిలిస్తే నీ వద్దకు రావాలి అంటే మొదటిగా నీలో చాలా గట్టి విశ్వాసం అనేది ఉండాలి. అప్పుడే భగవంతుడు నీకు దగ్గరవుతాడు. పండగలకో, పబ్బాలకో, తీర్థయాత్రలకో ఏ పరిస్థితుల్లోనూ అప్పులు చేయకూడదు. అప్పులు చేసి పండగలు, తీర్థయాత్రలు చేయమని ఎప్పుడూ కూడా ఏ భక్తుడికి కూడా భగవంతుడు బోధించలేదు. అదేవిధంగా ఈ సాయి షిరిడీ రావడానికి కూడా ఎవ్వరు అప్పులు చేసినా దర్శనానికి రావాల్సిన అవసరం లేదు. ఈ విషయం నేను ఎప్పుడో చెప్పాను. ఎక్కడున్నా సాయి అని నన్ను పిలిచినప్పుడు తప్పకుండా నేను పలుకుతాను. నీ వెంటే ఉండి నీ కష్టాలని దూరం చేస్తాను. అలా నా దర్శనం చేసుకోవాలి అంటే నీ దగ్గరలో ఉన్న ఈ సాయి గుడికి వెళ్ళు. ఎక్కడ చూసినా నన్నే కదా, ఎక్కడైనా నా రూపమే కదా. అందుకోసం నువ్వు అప్పులు చేయాలా తల్లి? ఎప్పుడూ కూడా నువ్వు నీ మనసుని, నీ ఇంటిని కష్టపెట్టుకొని నన్ను పూజించమని నేను చెప్పానా? భక్తితో నా నామాన్ని స్మరిస్తే చాలు, నా మీద నమ్మకం ఉంటే చాలు, ఎక్కడున్నా నన్ను పిలిస్తే తప్పక పలుకుతాను. నువ్వు ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపావు. నీ కష్టాలన్నీ తొలగించమని సాయిని స్మరణ చేస్తూ నువ్వు బతికేసావు. కానీ ఎప్పుడు కూడా నీ కష్టాలు తొలగలేదే అని బాధపడుతూ నన్ను ప్రశ్నిస్తూ ఉన్నావు కదా. అంతా బాగానే ఉంది బాబా, నీపై నమ్మకం ఉంచాను. కానీ ఎంత నమ్మినా కూడా ఈ కష్టాలు, బాధలు అనేవి రెట్టింపు అవుతూనే ఉన్నాయి తప్పితే నా తలక్కడం అయితే లేదు బాబా అని ఎందుకు అని బాధపడుతూ ఉంటావు. మనసుని ఎంతగా నువ్వు నీ మనసులోని కుమిలిపోతున్నావు. అలా కుమిలిపోవద్దు. ఎవ్వరు ఎప్పుడు ఎలా మారుతారో చెప్పలేని పరిస్థితిలో అయితే ఉన్నాం తల్లి. ఈ సమయంలో నువ్వు చెప్పుకుంటూ ఉన్నావు. అలాంటప్పుడు నీకు ఈ కష్టకాలం రావటానికి ఎన్నో పరిస్థితులు కారణం కావచ్చు. కానీ వాటిని ఎదుర్కొని మన ధైర్యం అనేది నేను కల్పిస్తాను కదా. కల్మషం తెలియని నీకు ఎప్పుడైనా హాని జరగదు. ఇప్పటికీ నీ పరిస్థితి బాగా లేక బాధలుగా ఉండొచ్చు. కానీ ఈరోజే నీ కష్టాలు తొలగిపోయి ఆశ్చర్యానికి గురి చేసే మార్పు నీకు క్షణాల్లో జరగటం జరుగుతుంది. ఈ సాయికి ఒక్క క్షణం చాలదు. కాబట్టి నువ్వు కోరుకున్నది ఆలస్యం అవుతుందని సహనం కోల్పోవద్దు. నెల రోజుల్లో నువ్వు ఏదైతే కోరుకున్నావో దానికి మొదటి అడుగు పడుతుంది. ఇకపై నీకు అంతటా గెలిపే సిద్ధిస్తుంది. ఇక ఏదైనా సరే నువ్వు సాధించాలి అంటే అన్నీ చెప్పేసుకొని పోవద్దు తల్లి. మౌనంగా ఉండు. సమయానికి ఎలా ప్రవర్తించాలో నేర్చుకో. మొట్టమొదటిగా నీ మనసులో ఉన్న భావాలు ఏవైతే ఉన్నాయో అది తప్ప రైటా అని చూసుకుంటూ అందరితో కూడాను పంచుకోవద్దు. నీకు వచ్చిన కష్టమే నీ చుట్టూ ఉన్న మనుషుల గురించి, సమాజం గురించి, జీవితం గురించి నీకు తెలిసేలా చేస్తుంది. కానీ వాటి దేనికి కూడా నువ్వు కలత చెందకూడదు. మోసం చేశారనో, మోసపోయావనో బాధపడద్దు. ఈరోజు నీది కాదు, కానీ రేపటి రోజు నీదే కదా. ఈ బాధ పోయి సుఖం తప్పకుండా వస్తుంది. ఆ నమ్మకంతో నువ్వు ఎదురు చూడు. ఈ సాయి చెప్పే ఒక ముఖ్యమైన విషయం చెబుతాను విను. నాలుక, కోపం, కోరిక ఈ మూడింటిని కూడా నువ్వు అదుపులో ఉంచుకోవాలి.
ఎప్పుడైనా నాలుక అంటే మాట అనేది అదుపు లేకుండా ఉంటే ఎన్నో అనర్థాలకు దారితీస్తుంది, ఇతరుల మనసు నొప్పుకునేలా చేస్తుంది. అలాగే తన కోపమే తన శత్రువు అంటారు కదా, అలా నీ కోపం ఇతరుల మీద చూపించినప్పుడు నీ మనశ్శాంతి కోల్పోవటమే కాకుండా ఇతరులకు కూడా నీకున్న బంధాన్ని కూడాను తెంపేస్తూ ఉంటుంది. ఇక కోరిక, ఆ కోరికలు అనేవి మితి మీరుకోకుండా కూడా చూసుకోవాలి. ఆ కోరికలను నీ అదుపులో ఉంచుకోవాలి. ఎక్కువ కోరికలు నీకు ప్రేరేపించినప్పుడు వాటిని నువ్వు నెరవేర్చుకోవడానికి ఎన్నో ఇబ్బందులు పడతావు. ఆ కోరిక తీరినప్పుడు ఎంతో బాధపడతావు. కాబట్టి అది ఎప్పుడూ చేయొద్దు. తల్లిదండ్రుల్ని, గురువులని, దైవాన్ని, ఈ ముగ్గురిని కూడాను గౌరవిస్తూ ఉండాలి. అలాగే నీ మనసుకు నచ్చిన పని చేయటంలో నీ మనసు నిజాయితీగా ఉంది కదా, నీ మనసుకి ఇది తప్పు అనిపించింది, అస్సలు చేయొద్దు. ఎవరైనా పరనిందకు పాల్పడితే నన్ను బాధ పెట్టిన వారు అవుతారని గుర్తుంచుకో బిడ్డ. నువ్వు ఎవరితోనైనా పోట్లాడితే నాకు చాలా అహం కలుగుతుంది. ఎవ్వరి గురించి కూడా తప్పుగా అస్సలు మాట్లాడవద్దు. నీ గురించి ఎవరైనా చెడుగా మాట్లాడినా అస్సలు స్పందించవద్దు. ఆ మాటలు నీకేమీ తగలవు, నీకు గుచ్చుకోవు కదా. ఇతరులు అనుకుంటే అనుకోనివ్వు, వాటికి నువ్వు బాధపడకు. అవసరం లేదు, ఎదిరించి వాళ్ళతో పోరాడనవసరం లేదు. ఎవరు చేసిన పాపానికి వాళ్ళే ఫలితం అనుభవిస్తారు. నువ్వు చేసిన పాపానికి నువ్వే ఫలితం అనుభవించాలి, ఇంకొకరు అనుభవించరు కదా. అదే ఇతరులకు కష్టపెట్టినా కూడా ఆ పాపం అనేది తప్పకుండా అనుభవించవలసి వస్తుంది. కాబట్టి మనసుతో కానీ, నోటితో కానీ, చేతలతో కానీ ఎవరిని కూడాను, ఎవరి మనసు కూడా నొప్పించవద్దు. అందరిపై దయ కలిగి ఉండు. నీకు సుఖశాంతులు కావాలి అంటే ఎలాంటి పాపాలు కూడా చేయకూడదు. నిన్ను ఎవరితోనూ పోల్చుకోకూడదు. ఎందుకంటే ఎవరి అర్హతను బట్టి వారికి వారి సుఖభోగాలు, కష్టసుఖాలు అనేవి ఉంటాయి. ఈ విషయాన్ని ఎప్పుడూ కూడా మర్చిపోవద్దు. ఇతరుల సుఖ సంతోష జీవితాన్ని చూసి సంతోషించు, అంతేకాని ఎప్పుడూ కూడా అసూయ పడవద్దు. ఎప్పుడైనా నువ్వు ఒంటరిగా నడుస్తున్నావు అని అనిపిస్తే కొద్దిసేపు ఒక్క క్షణం ఆగి గట్టిగా శ్వాస తీసుకొని వెనక్కి తిరిగి చూడు. ఏదో ఒక రూపంలో నువ్వే నమ్ముకున్న ఈ సాయి నీకు దర్శన భాగ్యం అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. నువ్వు పడిపోతే పట్టుకోవటానికి, నువ్వు పొరపాటు దారిన పడితే మంచి దారి చూపడానికి నేను ఎప్పుడూ నీ వెనకే ఉంటానని గుర్తుంచుకో. నేను నిన్ను ఎప్పుడూ ఒంటరిగా వదలను. ఎందుకో తెలుసా? నువ్వు ఈ సాయి ప్రియమైన బిడ్డవు కాబట్టి. ఈ సాయిని మొక్కాలంటే మొట్టమొదటిసారిగా నీలో నమ్మకం ఉండాలి. చెప్పాను కదా తల్లి, నమ్మకంతో ఉండు, అంతా మంచే జరుగుతుంది అని. ఎప్పుడూ కూడా ఈరోజు సాయి చెప్పినటువంటి ఈ సందేశాన్ని మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే ఒక్క లైక్ చేయటం వల్ల ఎందరో సాయి భక్తులకి ఈ వీడియో అనేది చేరుతుంది. శ్రద్ధ, సబూరి అని కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి కూడాను ఈ వీడియోని షేర్ చేయండి. రేపటి సందేశంతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.